హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బ్లౌజ్ పీస్ ఇస్తుంటారు కదా, ఆ బ్లౌజ్ పీసు మనము ఎవరికి ఇలేమండి, మనం కుట్టించుకోవాలన్నా అది మనకి సరిపోదు కదా. అలాంటి బ్లౌజ్ పీస్ తోటి మనము అమ్మవారికి ఆసనాన్ని తయారు చేసుకోవచ్చండి. అది ఏ విధంగా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా నేను న్యూస్ పేపర్ తీసుకొని పీట ఎంత సైజు ఉందో అంత సైజులో కట్ చేసుకున్నానండి. అదే సైజులో నేను ట్రేస్ పేపర్ కూడా తీసుకున్నాను. ట్రేస్ పేపర్ మీద లాస్ట్ ఉన్న గీతేమో పీట ఎంత సైజు ఉందో అంత సైజ్ అండి. లోపల ఉన్న గీతేమో కోలన్ డిజైన్ వేయటానికి ఒకే లెంత్లో రావటానికి 4 వైపులా ఇదే విధంగా నేను డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను కోలం డిజైన్ వేస్తున్నానండి, అందుకని స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు వచ్చే విధంగా నేను డాట్స్ పెట్టుకుంటున్నాను. 4 వైపులా అదే విధంగా డాట్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకవైపు మనం ఎన్ని డాట్స్ పెడతామో అన్ని డాట్స్ 4 వైపులు వచ్చే విధంగా చూసుకుంటూ ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత మనకు నచ్చినటువంటి కోలం డిజైన్ని ఏదన్నా వేసుకోవచ్చండి. ఇక్కడ ఒక వరుస నేను 8 పెట్టానండి. అలా 4 వైపులా 8 డాట్స్ వచ్చే విధంగా కౌంట్ చేసుకుంటూ ఇలా విధంగా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలా నేను కాలం డిజైన్ వేసేస్తున్నానండి. మనకు నచ్చినటువంటి ఏ డిజైన్ వేసుకోవచ్చు, ఈజీగా ఉండే విధంగా ఈ విధంగా నేను ట్రేస్ పేపర్ మీద 4 వైపులా ఇలా డిజైన్ గీసేసుకున్నాను. ఇలా ట్రేస్ పేపర్ మీద మనం డిజైన్ గీసుకోవడం వల్ల మనం క్లాత్ మీద వేసినప్పుడు ఆ డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, డైరెక్ట్గా మనం క్లాత్ మీద వేస్తే అది తప్పుపోతే మళ్ళీ అది నీట్గా ఉండదు కదండి. అందుకని చెప్పేసి ఇలా ట్రేస్ పేపర్ మీద ఈ డిజైన్ వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను వేసినటువంటి డిజైన్కి ప్రతి మూలన 6 పెటల్స్ వచ్చే విధంగా ఇలా ఫ్లవర్ వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అలా 4 మూలన ఈ విధంగా వేసేసుకున్నాను. ఈ ట్రేస్ పేపర్ని మనం ఫోల్డ్ చేసినప్పుడు మిడిల్లో ఒక డాట్ పెట్టుకోవాలండి. అప్పుడు మన మధ్యలో వేసే డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను లక్ష్మీదేవి ముగ్గేస్తున్నానండి. మనకు నచ్చినటువంటి ఏదన్నా వేసేసుకోవచ్చు. ఈ డిజైన్ నేను కాటన్ బ్లౌజ్ మీద వేస్తున్నానండి. ఇలా కాటన్ బ్లౌజే కాకుండా ముక్మల్ క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ముక్మల్ క్లాత్ మీద కోలం డిజైన్ ఏ విధంగా వేసుకోవచ్చో వీడియో షేర్ చేశానండి. చూడనోళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇలా మనకు నచ్చినటువంటి ఏ డిజైన్ అని వేసుకోవచ్చు. దీన్ని వాష్ చేసినా కానీ అసలు ఏం కాదండి, ఎన్ని సంవత్సరాలైనా కానీ ఇలానే ఉండిపోతుంది, ఎలాంటి పాడు కాదండి. ఈ విధంగా నేను డ్రా చేసుకున్న తర్వాత దీన్ని వైట్ కార్బన్ తోటి నేను వేసేటువంటి ఈ కాటన్ బ్లౌజ్ మీద డ్రా చేసుకున్నానండి. అలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండి, ఇది 2 నెంబరు రౌండ్ షేప్ బ్రష్ తీసుకున్నానండి. ఈ బ్రష్ అయితేనే మనం వేసిన డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్లాట్ నెంబర్ బ్రష్ ఉపయోగించకూడదండి, రౌండ్ షేప్ బ్రష్ ఉపయోగించాలి. క్లాత్ కింద న్యూస్ పేపర్ పెట్టేసి ఈ విధంగా డిజైన్ వేసేస్తున్నాను. క్లాత్ అనేది ముడత రాకుండా ఇలా క్లాత్ని సరి చేసుకుంటూ మనం ఈ విధంగా పెయింట్ చేసేసుకోవాలి. ఇది బయట కొంటే కాస్ట్గా ఉంటుందండి. దీనికి మనం పెట్టే కాస్ట్ కంటే బయట 2 పైనే ఎక్కువగా ఉంటుందండి కాస్ట్. అదిగాక మన చేతులతోటే మన స్వయంగా కష్టం అనుకోకుండా ఈ విధంగా మనము అమ్మవారికి ఆసనాన్ని మన చేతులతో తయారు చేసుకుంటే కలిగే ఆనందం, తృప్తి వేరు కదండి. చాలా ఈజీగానే మనం ఈ విధంగా మనం పెయింట్ చేసేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుందండి, పెయింట్ బాటిల్ వచ్చి 20 రూపీస్ పడుతుంది, అంతేనండి. ఈ బ్లౌజ్ పీస్ ఆల్రెడీ మన ఇంట్లో ఉంటుంది కదా. ఈ బ్రష్ కూడా ఎంత ఉంటుందండి, ఒక 10 రూపీస్ ఉంటుంది, అంతేనండి దీనికి పెట్టే కాస్ట్. కాకపోతే బక్రం క్లాత్ వచ్చి 1 మీటర్ అవసరం లేదండి, దీనికి పావు మీటర్ కొన్నా ఎక్కువ అవుతుంది. పావు మీటర్ కంటే తక్కువ మనకి ఇవ్వరు కదా, అది కూడా ఒక 20 రూపీస్ అవుతుంది, అంతేనండి. లేస్ కూడా మీటర్ వచ్చి 5 రూపీస్ 10 రూపీస్ మాత్రమే ఉంటుంది. దీనికి 2 మీటర్స్ కూడా ఎక్కువేనండి. దీనికి పెట్టే కాస్ట్ అంతేనండి. మనము తక్కువ కాస్ట్తోనే మన చేతులతోటే మనే స్వయంగా అమ్మవారికి ఈ విధంగా ఆసనాన్ని తయారు చేసుకోవచ్చండి. ఇది బయట చాలా కాస్ట్ ఉందండి, కావాలంటే మీరు ఒకసారి కనుక్కోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా డిజైన్ వేసి అయిపోయిన తర్వాత ఈ మనం వేసిన డిజైన్కి లాస్ట్ వైపు ఇలా ఎల్లో కలర్ డాట్స్ పెడుతున్నానండి. కొంచెం పెద్ద సైడ్ డాట్స్ పెట్టేసి ఆ ఎల్లో కలర్ పెయింటింగ్ ఆరిపోయిన తర్వాత మిడిల్లో రెడ్ కలర్ తోటి ఒక డాట్ పెట్టాను. మనం మూల మీద ఫ్లవర్స్ వేసాం కదా, ఫ్లవర్స్ మధ్యలో కూడా ఎల్లో కలర్ పెద్ద డాట్ పెట్టి మిడిల్లో రెడ్ కలర్ డాట్స్ పెట్టాను. ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. మనం వేసిన పెయింటింగ్ అనేది ఆరిన తర్వాతే ఇలా రెడ్ కలర్ డాట్ పెట్టాలండి.
ఇప్పుడు ఏ విధంగా ఈ ఆసనాన్ని మనం కుట్టుకోవచ్చో ఇప్పుడు చూపిస్తానండి. ఇది బక్రం క్లాత్ అండి. బ్లౌజ్కి వేసే క్లాత్ బక్రం కాదు, ఇది మనం షర్ట్కి వేసే బక్రం క్లాత్. ఇదైతే కొంచెం మందంగా ఉంటుంది. ఇది బ్లౌజ్ పీసేనండి, లైనింగ్ కోసం తీసుకున్నాను. మనం వేసిన డిజైన్కి 4 వైపులా 3 అంగుళాలు ఉండే విధంగా క్లాత్ ఎగస్ట్రా తీసుకున్నాను. దానిపైన అదే సైజులో బక్రం క్లాత్ తీసుకున్నాను. దీన్ని ఐరన్ చేసేసుకోవాలి. అప్పుడు ఐరన్ చేసుకోవడం వల్ల బకరము క్లాత్కు అంటుకుపోతుంది. ఈ బకరం క్లాతే కాకుండా మనము జూట్ పేపర్ కవర్ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇక్కడ అమ్మవారికి వేస్తున్నాను కదా, అందుకే కొత్తది వేసానండి. చూసారు కదా, క్లాత్కి అంటుకుపోయింది. ఆ తర్వాత ఇక్కడ పైన ఇట్లా లైనింగ్ క్లాత్ వేసుకోవాలండి. ఈ లైనింగ్ క్లాత్ని 4 వైపులా ఈ విధంగా కుట్టేసేసుకోవాలి. 4 వైపులా కుట్టేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఉంచేసుకోవాలి. ఇంత గ్యాప్ ఉంచుకుంటే సరిపోతుందండి. వీడియో చూపిస్తున్నా చూడండి, ఇంత గ్యాప్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టుకున్న తర్వాత మనం గ్యాప్ ఉంచాం కదా, ఆ గ్యాప్లో నుంచి క్లాత్ని ఈ విధంగా తిరిగేసుకోవాలండి. ప్రతి మూలన కొంచెం కట్ చేసుకోవాలి. అప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా తిరిగేసుకున్న తర్వాత స్కేల్ తోటి ప్రతి మూల మీద షేప్ అనేది కరెక్ట్గా రావడానికి స్కేల్తో ఒకసారి ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇట్లా గ్యాప్ పెట్టాం కదా, దాన్ని కొంచెం ఫోల్డ్ చేసి ఒక కుట్టేసుకోవాలి. ఇది లేస్ అండి, మనకు నచ్చిన ఏ లేస్ అని వేసేసుకోవచ్చు. ఈ లేస్ని 4 వైపులా ఈ విధంగా కుట్టేసేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా 4 వైపులా కుట్టేసుకోవాలి. మనకు నచ్చిన ఏ లేస్ అన్నా మనం వేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇక్కడ మల్టీ కలర్ ఉన్న లేస్ వేసేసాను. వెనకసేపు చూపిస్తున్నా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. మొత్తం కుట్టి అయిపోయినాక చూడండి ఏ విధంగా ఉందో. ఇలా పీట మీద వేసి కూడా చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. మనం వేసిన కోలం డిజైన్ అనేది కరెక్ట్గా పీటకి అంచుల వైపు మాత్రమే వచ్చేలాగా నేను డిజైన్ చేశాను. ఈ కోలం డిజైన్ కింద మనం లేసేసాం కదా, ఈ లేసు పీటకు 4 వైపులా చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. మనకు నచ్చినటువంటి ఏ లేస్ అన్నా వేసుకోవచ్చండి, లేదంటే చుట్టూరు గంటలు కూడా వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో. మనము పీట మీదే కాకుండా కింద కూడా పెట్టేసి మన అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి ఎంతో ఈజీగా మన ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్ తోటి ఈ విధంగా అమ్మవారి ఆసనాన్ని మన చేతులతో మనమే స్వయంగా తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.